అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. మనం ఇంతకుముందు భాగంలో మనం అర్ధరాత్రి అని చెప్పుకున్నాం. ఈ నవల పేరు ఫస్ట్ భాగం. సో రెండో భాగంలోకి వచ్చేదానికి ఇది ఒక సిరీస్. యాక్చువల్గా సిరీస్ అంటే మహామాయ 1 మనం ఫస్ట్ టైం విన్నది. ఇది మహామాయ 2. మహామాయ 1లో ఉన్నటువంటి ఫస్ట్ భాగానికి ఆయన అర్ధరాత్రి అని పేరు పెట్టడం జరిగింది. మహామాయ 2లో రక్తదాహం అనేది రెండవ భాగం. మరి ఆ రెండవ భాగంలోకి వెళ్దామా? రక్తదాహం రచన కనక మేడల గారు. మరి రెండవ భాగంలోకి వెళ్దామా? రెండవ భాగంలో మొదటి చాప్టర్ రక్తదాహం. అర్ధరాత్రి చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. ఆకాశంలోని చంద్రుడు మేఘాల చాటుకి చేరుకున్నప్పుడు చిమ్మ చీకటి నలుదిక్కులా క్రమ్ముకుంటోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో సైతం అప్పుడప్పుడు ఏవేవో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. సూరసేనుడు తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతని ముఖ వైఖరి చాలా గంభీరంగా ఉంది. కళ్ళు ఎరిపెక్కాయి. చూడటానికి చాలా కోపంలోనో ఆవేశంలోనో ఉన్నట్టు అగుపిస్తున్నాడు. మంజుల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు చీకటి పడే వేళకు తన దగ్గరకు వచ్చి తెల్లారే వరకు ఉండిపోయే మంజుల ఇప్పుడు అలా చేయటం లేదు. వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ వస్తోంది, లేనప్పుడు అది లేదు. ఈ వేళ అర్ధరాత్రి దాటినా ఇంతవరకు రాలేదు. అసలు మంజుల వైఖరిలోనే చాలా తేడా కనిపిస్తోంది. ఇది వరకు తనతో సంతోషంగా హాయిగా ఉండే మంజుల ఇప్పుడు అలా ఉండటం లేదు. ఎందుచేతనో ముభావంగా ఉంటోంది. ఇందుకు కారణం ఏమై ఉంటుందో సూరసేనుడు ఆలోచించాడు. మంజుల ఎవరైనా పురుషుల్ని తన భవంతిలోకి చేర్చుకుందేమో అని అతని అనుమానం. ఈ విషయంలో మంత్రి భైరవుడి సలహా తీసుకోవటం మంచిదిగా అతను భావించాడు. ఉన్న పళంగానే లేచి బయటికి నడిచాడు. బయట ఇంటి చుట్టూ కాపలా కాస్తున్న భటులు అతను బయటికి రావటం చూడగానే దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. బండి సిద్ధం చేయించండి, సూరసేనుడు ఆజ్ఞాపించాడు. కాసేపట్లో చక్కగా అలంకరించబడిన ఒక గుర్ర బండి వచ్చింది. సూరసేనుడు దాని మీదకి ఎక్కాడు. మంత్రి గారి ఇంటికి పోని బండి వాడితో అన్నాడు. కొద్ది దూరంలోనే ఉన్న ఒక అందమైన భవనం ముందు గుర్ర బండి ఆగింది. బండివాడు లోపలికి వెళ్ళి సూరసేనుడి రాకను మంత్రి ఇంటి ముందున్న భటులకు తెలియజేశాడు. గాఢ నిద్రలో ఉన్న మంత్రికి ఆ వార్త అందజేయబడింది. మంత్రి కంగారుగా లేచి బండి దగ్గరకు వచ్చి సూరసేనుడిని లోపలికి తీసుకెళ్లాడు. సూరసేనుడు, మంత్రి భైరవుడు మద్రదేశాన్ని పరిపాలిస్తున్న ముఖ్య వ్యక్తులు. మంజుల పేరుకు రాణి, కానీ ఈ ఇద్దరూ లేనిదే రాజ్యం శాంతియుతంగా ఉండటం కష్టం. ఇద్దరు రాజ్య పరిపాలన విషయంలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. ఒకరి సలహాలను ఒకరు ఆదరంతో అనుసరిస్తూ ఉంటారు. అందాల రాశి అయిన మంజులను సూరసేనుడు వశపరుచుకున్నాడు. మంజుల అతని ఆధీనంలో ఉంటుంది. భైరవుడు కూడా ఒక కన్ను ఆమె మీద వేసి ఉంచినా సూరసేనుడి ముందు అతని ఆటలు సాగవు. సర్వసైన్యం సూరసేనుడి ఆధీనంలో ఉంది. అతను ఆ దేశానికి మకుటం లేని మహారాజు. భైరవుడు శక్తియుక్తులు గల మంత్రి. అయినా సూరసేనుడు ముందు అతను తలొగ్గక తప్పదు. సూరసేనుడికి ఆప్తమిత్రుడుగానే వెలుగుతూ వస్తున్నాడు. అర్ధరాత్రి వేళ దయచేశారేమిటి? ఉచితాసనాల మీద కూర్చున్న అనంతరం భైరవుడు సూరసేనుడిని అడిగాడు. అవసరమైన పని కలిగింది, మిమ్మల్ని కొన్ని సలహాలు అడగాలి. సూరసేనుడి కంఠం గంభీరంగా ధ్వనించింది. మనం కలుసుకుని చాలా రోజులైనట్టుంది. క్షేమంగా ఉన్నారా? ఏమిటి విశేషాలు? భైరవుడు మళ్ళీ అడిగాడు. అన్ని సంగతులు బాగానే ఉన్నాయి. నగరంలో జరుగుతున్న విషయాలు మీకు తెలియనివి మాత్రం ఏమున్నాయి? ఇంతకీ మీరు వచ్చిన కారణం? కొత్త విషయమేం లేదు. మంజులను గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. భైరవుడు ఆశ్చర్యపోయాడు. రాజ్యానికి సంబంధించిన విషయాలు ఏమైనా తనతో మాట్లాడటానికి వచ్చాడేమో అనుకున్నాడు. కానీ మంజులకు సంబంధించిన విషయాలు మాట్లాడాలి అంటున్నాడు. మంజులను గురించి తనతో మాట్లాడేదేముంది? అందులోనూ మంజుల అతని ఆధీనంలోనే ఉంది. భైరవుడికి ఏమీ పాలుపోలేదు. మంజులను గురించి నాతో మాట్లాడేదేముంది అడిగాడు అతను. ఈ మధ్య మంజుల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. రాత్రిపూట నన్ను కలుసుకోవటానికి రావటమే లేదు. ఇదివరకు సాయంకాలం కాగానే నా దగ్గరకు వచ్చేది.
తర్వాత సాయంకాలం రావటం మానేసి అర్ధరాత్రి రావటం సాగించింది. ఇప్పుడు అది లేదు. ఒక్కో రోజు వస్తోంది, ఒక్కో రోజు అసలు రావటమే లేదు. అందుకు కారణం ఏమై ఉంటుందంటారు అన్నాడు మంత్రి. అదే నాకు అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. మీరు కూడా ఆలోచించండి. మంజుల నా విషయంలో ఇంత అశ్రద్ధ వహించడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే మంజుల ఇప్పుడు ఆ కొండ గృహంలో ఒంటరిగానే ఉంటోందన్నమాట. ఒంటరిగా ఇంతకాలం ఆమె ఎలా వెళ్ళబుచ్చగలుగుతుందో ఆశ్చర్యంగానే ఉంది అని భైరవుడు అన్నాడు. భైరవుడికి ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించినా కలిగించకపోయినా మంజుల సూరసేనుడి దగ్గరికి రావటం లేదన్న విషయం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత ఆలోచించినా అతనికి అందుకు గల కారణం అర్థం కాలేదు. మంజుల మీద నాకు అనుమానంగా ఉంది. ఇక్కడ కొండ గృహంలో ఆమె ఎవరినైనా పురుషుడిని పెట్టుకుందేమో అని సూరసేనుడు అన్నాడు. మీకు అలాంటి అనుమానం కలిగితే దాన్ని రుజువు చేసుకోవచ్చుగా. మంజుల కొండ గృహంలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవటానికి వీల్లేదా అని భైరవుడు అన్నాడు. తెలుసుకోవచ్చు, కానీ ఆమె రహస్య మందిరానికి వెళ్ళే తలుపులకు దొంగ తాళం చెంబు చేయించి ఆమెను అనుసరించాల్సి ఉంటుంది. కానీ అలా చేయటం వల్ల చాలా గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతుందని మనం భయపడాల్సిన అవసరం లేదేమో. రాజ్యం మన చేతిలో ఉంది కదా. మనల్ని కాదని ఎదిరించగల వాళ్ళు ఎవరున్నారు? భైరవుడు ఇలా అంటూ ఉండగానే అక్కడ ఏదో అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో? భైరవుడు బిగ్గరగా అరిచాడు. కానీ అతనికి ఎట్టి జవాబు వినిపించలేదు. ఎవరూ లోపలికి రాలేదు కూడా. భైరవుడు కొంచెం అనుమానంగా బయటికి వెళ్ళి చూశాడు. ఎవరూ కనిపించలేదు. దూరంగా గేటు దగ్గర గోడ కానుకుని కూర్చున్న భటులు కూనికిపాట్లు పడుతున్నారు. మరింత దూరంలో గుర్రబండి అలాగే నిలిచి ఉంది. ఎవరూ లేరు అంటూ భైరవుడు లోపలికి వచ్చాడు. ఎందుకైనా మంచిదని ఇద్దరూ దగ్గరగా జరిగి చాలాసేపు ఏవో విషయాలు రహస్యంగా మాట్లాడుకున్నారు. తర్వాత భైరవుడి దగ్గర సెలవు తీసుకుని సూరసేనుడు వెళ్ళిపోయాడు. మంజులను గురించి ఆలోచిస్తూ భైరవుడు మిగతా రాత్రంతా గడిపేశాడు. భళ్ళున తెల్లారింది. తొలి తెలిరేఖలు దిగంతాలను క్రమ్ముకున్నాయి. అప్పటి వరకు జీవరహితంగా ఉన్న నగరంలో కోలాహలం బయలుదేరింది. ఎవరి పనులు వారు మునిగిపోయారు. మంత్రి భైరవుడు మామూలు ప్రకారం వేళకు రాజకార్యాలు నిర్వహించడానికి పూనుకున్నాడు. ఎవరెవరో వచ్చి ఏవో మనవులు చేసుకు వెళ్తున్నారు. ఇంతలో బయట నుంచి ఏవో గందరగోళం వినిపించింది. భైరవుడు చెవులు రిక్కించి విన్నాడు. బయట ఎవరో దెబ్బలాడుకుంటున్నట్టుగా తెలిసింది. దగ్గరలో నిల్చున్న ఒక భటుడిని పిలిచి అదేమిటో చూడు అని ఆజ్ఞాపించాడు. భటుడు బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి వెళ్ళిన భటుడు తిరిగి వచ్చాడు. మంత్రికి నమస్కరించి ఇలా చెప్పాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చారు. మీతో ఏదో ఫిర్యాదు చేసుకోవాలని వారి ఉద్దేశం. లోపలికి ప్రవేశించబోతున్న వాళ్ళని భటులు అడ్డగించగా వాళ్ళు భటులతో యుద్ధం చేయసాగారు. అదే కోలాహలం మీకు వినిపించింది. వాళ్ళెవరు? భైరవుడు అడిగాడు. ఎవరో మాత్రం నాకు తెలియదు. నడి వయస్సులో ఉన్నారు. చూడటానికి పెద్ద మనుషుల్లాగా అనిపిస్తున్నారు. ఖరీదైన దుస్తులు, మంచి మంచి ఆభరణాలు ధరించారు. అయితే వాళ్ళను వెంటనే లోపలికి ప్రవేశపెట్టు. అనుమతి లభించగానే భటుడు బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి మరికొందరి సహాయంతో వాళ్ళిద్దరిని తీసుకుని లోపలికి వచ్చాడు. భైరవుడు ఇద్దరి వంక పరీక్షగా చూశాడు. భటుడు చెప్పిన విషయాలన్నీ అక్షరాల నిజం. ఖరీదైన దుస్తుల్లో పెద్ద మనుషుల్లాగా అనిపిస్తున్నారు ఇద్దరు. ఏమిటి బయట గొడవ చేస్తున్నారు? అధికార స్వరంతో గంభీరంగా ప్రశ్నించాడు. మేమేమీ గొడవ చేయట్లేదు. ఏదో తగాదాలో తీర్పు కోసం అని మీ దగ్గరకు వచ్చాం. బయట ఒక ఆపలా ఉన్న భటులు మమ్మల్ని అటకాయించి నోటికొచ్చినట్టు మాట్లాడారు. దాంతో మాకు కోపం వచ్చి వాళ్ళ మీద తిరగబడ్డాం అన్నాడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి. ఇంతకీ మీ తగాదా ఏమిటో చెప్పండి. అందులో ఒక అతను కొంచెం ముందుకొచ్చి ఇలా అన్నాడు. మేము మీ రాజ్యానికి చెందిన రైతులం, వరసకు అన్నదమ్ములం కూడా. ఒక యువతిని గురించి మా ఇద్దరికి దెబ్బలాటొచ్చింది. ఈ విషయంలో మీ తీర్పు కోసం వచ్చాం. ఇక మిగిలిన వివరాలు ఇంతమంది భటుల ఎదుట చెప్పలేను. మంత్రి గారి ఆజ్ఞ మీద భటులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏకాంతంగా ఉన్న ఆ సమయంలో అసలు జరిగింది ఏమిటో చెప్పండి అని వాళ్ళని అడిగాడు మంత్రి. అందులో మొదటి వ్యక్తి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. మేమిద్దరం పన్నులు చెల్లించడం కోసం స్వగ్రామం నుంచి నగరానికి బయలుదేరొస్తున్నాం. సగం దూరం వచ్చేసరికి ప్రొద్దుకోకటం వల్ల ఒక కొండ దగ్గర ఆగి రాత్రికి అక్కడ గడపాలని నిశ్చయించుకున్నాం. క్రమంగా చీకటి పడుతోంది. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలతో పాటు ప్రకాశింపసాగాడు. వెన్నెల కొంచెంగా పడుతోంది. అంతా అబద్ధం, రెండో వ్యక్తి అందుకున్నాడు. ముందు నేను పూర్తిగా చెప్తాను వినండి. తర్వాత తన ఇష్టం వచ్చినట్టు చెప్పమనండి. మధ్యలో నేను చెప్తున్న దానికి అడ్డం వస్తే మాత్రం నేను ఊరుకోను అన్నాడు మొదటి వ్యక్తి.
భైరవుడు రెండో వ్యక్తిని మాట్లాడొద్దని శాసించాడు. అతను అందుకు అంగీకరించాడు. మొదటి వ్యక్తి మళ్ళీ చెప్పటం సాగించాడు. మేమిద్దరం కొండగట్టున విశ్రాంతిగా కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా ఎక్కడో దగ్గర నుంచి ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని వినిపించింది. ఇద్దరం ఆశ్చర్యంగా ఆ ఏడుపు వినిపిస్తున్న వైపుకు వెళ్ళాం. అక్కడ మాకు ఒక అందాల రాశి అయిన యువతి కనిపించింది. ఎవరా యువతి? భైరవుడు అడిగాడు. మాకు తెలియదు, కానీ ఆమె చాలా అందంగా ఉంది. రంభ ఊర్వశులు కూడా ఆమె ముందు లెక్కలోకి రారంటే నమ్మండి. ఆమె ఏడుస్తుండగా చూస్తే నాకే జాలేసింది. నాకు అంతకంటే ఎక్కువ జాలేసింది లేండి, రెండో వ్యక్తి మధ్యలోనే అన్నాడు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడుస్తున్నట్టు మంత్రి తన ధోరణిలో అడిగాడు. మొదటి వ్యక్తి మళ్ళీ ఇలా చెప్పాడు. ఒక పెద్ద కొండరాతి పక్కన ఆమె కూర్చునుంది. చేతిలో ఒక చిత్రం ఉంది. చిత్రం వంక చూస్తూ ఏడుస్తోంది. ఎవరిదా చిత్రం? మంత్రి అడిగాడు ఆశ్చర్యంగా. మొదటి వ్యక్తి మాట్లాడలేదు. అప్పుడైతే మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది. ఆ చిత్రం మీదే అన్నాడు రెండో వ్యక్తి. భైరవుడి ఆశ్చర్యానికి అంతులేదు. తన చిత్రం ముందు పెట్టుకుని ఏడుస్తున్న యువతి ఎవరో, అలా ఎందుకు ఏడుస్తుందో అనుకున్నాడు తనలో. ఆ యువతి ఒకవేళ తనను ప్రేమించిందేమో. ఆమె చాలా అందంగా ఉందని వీళ్ళు వర్ణిస్తున్నారు కదా. కాసేపటికి మంత్రి తిరిగి ఇలా అడిగాడు. తర్వాత ఏది జరిగిందో చెప్పండి. ఇక రెండో వ్యక్తి చెప్పటం సాగించాడు. ఆమె అందానికి ముగ్ధుడైపోయిన ఇతను ఆమెను బలవంతం చేయబోయాడు. అతని చేతి నుంచి తప్పించుకుని ఆమె నా దగ్గరికి వచ్చింది. తనను రక్షించమని కోరింది. ఆ చిత్రంలో ఉన్న వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్టు తెలియజేసింది. చివరికి ఆమె మీద నాకు జాలి వేసింది. ఇతన్ని వారించబోయాను. దాంతో యుద్ధం ఆరంభం నుంచి చివరికి ఇద్దరం మీ దగ్గరకు వచ్చాం. అంతా అబద్ధం. నేను నిజం చెప్తాను వినండి అన్నాడు మొదటి వ్యక్తి. అదంతా అనవసరం. స్వయంగా మీరే ఆ యువతి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. ఎవరు నిజం చెప్తున్నారో తెలిసిపోతుంది అన్నాడు రెండో వ్యక్తి. ఆ యువతి ఇంకా అక్కడే ఉంటుందా? మంత్రి ఆశ్చర్యంగా అడిగాడు. తప్పకుండా ఉంటుంది అని మొదటి వ్యక్తి అన్నాడు. ఆమె ఎవరో తెలుసుకోవాలని మంత్రి ఆరాటపడుతున్నాడు. సరే వెళ్దాం పదండి అన్నాడు. మంత్రితో పాటు ఆ ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు. భటులు కూడా వెనక వెళ్ళటానికి సిద్ధపడ్డారు, కానీ భైరవుడు వారించాడు. కేవలం ఇద్దరు భటులను మాత్రమే తనకు అంగరక్షకులుగా తీసుకెళ్లాడు. అందరూ గుర్రాల మీద బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో మొదటి వ్యక్తి గుర్రం దిగండి అన్నాడు మంత్రితో. భైరవుడు కొంచెం తటపటాయిస్తూనే గుర్రం దిగాడు. కొంచెం దూరం నడిచి ఆ కొండెక్కితే ఆ పెద్దరాతి బండ చాటుగా ఉంది ఆ యువతి. మీరు భటులను ఇక్కడే వదిలి ఒంటరిగా వెళ్ళి ఆమెను చూడండి. మిమ్మల్ని చూసి ఆమె ఎంతగా ఆనందిస్తుందో అన్నాడు రెండో వ్యక్తి. మంత్రి అలాగే చేయటం మంచిదనుకున్నాడు. భటులను అక్కడే వదిలి ఒంటరిగా బయలుదేరాడు. వెనకనే ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. కొంచెం దూరం నడవగానే ముగ్గురు రాతి బండ దగ్గరికి చేరుకున్నారు. ఈ రాతి చాటుగా తొంగి చూడండి, ఆమె కనిపిస్తుంది అన్నాడు రెండో వ్యక్తి. భైరవుడు రాతి చాటుగా చూశాడు. అతని ఆశ్చర్యాల ఆనందాలకు అంతులేదు. మనస్సు చెలించింది. మహారాణి అందాల రాశి మంజుల నన్ను ప్రేమిస్తోందా? ఎంత అదృష్టం అనుకున్నాడు భైరవుడు త్వరలో తాను. అతనికి రాతి చాటుగా మంజుల కనిపించింది కాబోలు. ఇక సాయంకాలం గడిచిపోయింది. క్రమంగా మసక చీకటి ఆక్రమించుకుంది. కిరణ్మయి తోటలో అటు ఇటు పచారులు చేస్తోంది. ఆమెకేమీ తోచట్లేదు. ఖాళీ వెళ్ళి చాలా రోజులైంది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఏమైంది తెలియదు. ప్రతాప్ మంజుల బందికానాల నుంచి బయటపడింది లేనిది తెలియదు. అతని సమాచారాలు వినాలని కిరణ్మయికి ఎంతో ఆతృతగా ఉంది. కానీ ఎంత ఎదురు చూసినా ఖాళీ జాడ మాత్రం లేదు. మంజులకు సంబంధించిన వ్యక్తులు ఖాళీని గుర్తుపట్టి ఆమెను పట్టుకుని బంధించలేదు కదా. లేకపోతే ఏ సంగతి చెప్పకుండా ఇన్నాళ్ళు ఎలా ఉండగలుగుతుంది? తను ఎంత కంగారు పడిపోయేది ఖాళీకి తెలుసు కదా. కిరణ్మయి ఎటు వెళ్తుంటే అటు దాసీలు కూడా వెళ్తున్నారు. కిరణ్మయి మనసు బాగుండలేదని వాళ్ళకి తెలుసు. ఆమెను ఏమైనా అడిగి విసిగించడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుచేత కిరణ్మయితో పాటు వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. ఏదో ఆలోచిస్తూ కిరణ్మయి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఒంటరిగా ఎంతసేపని ఆమె మాత్రం తిరగలదు. తిన్నగా తన గది వైపు నడిచింది. దాసీలు కూడా వెనకనే వెళ్ళారు. కిరణ్మయి గదిలోకి ప్రవేశించి పట్టు పరుపు మీద వాలిపోయింది. ఆమె కళ్ళల్లో ప్రతాప్ మెదులుతున్నాడు. 5 నిమిషాలు గడిచింది. ఒక దాసి తడబడుతూ గదిలోకి వచ్చింది. కిరణ్మయి కళ్ళ వెంట నీళ్లు కారటం చూసి ఆగిపోయింది. ఎందుకో భయం వేసింది. ఈ స్థితిలో తను పలకరిస్తే ఆమె ఏమి విరుచుకుపడుతుందో. అయినా ఈ సంతోషమైన కబురును తెలియచేయకుండా ఎలా? దాసీది కొంచెం ధైర్యం చేసి అమ్మా అని పిలిచింది. కిరణ్మయికి కోపం రాలేదు. కళ్ళ నీళ్లు తుడుచుకుని పక్కకు తిరిగి దాసీదైన వంక చూసి
ఏమిటి అని అడిగింది. ఖాళీ వస్తోందమ్మా అని అతి వినయంగా ఆనందంతో జవాబిచ్చింది. ఆ సంగతి వినగానే కిరణ్మయి ఆనందానికి హద్దులు లేకపోయాయి. ఇంత ఆనందకరమైన కబురు అందజేసిన దాసి దానికి ఏమీ బహుకరించాలో ఆమె వెంటనే తోచలేదు. తన కర్తవ్యాన్ని నిర్వహించిన దాసీది వెళ్ళిపోయింది. అంతలోకే ఖాళీ త్వరగా గదిలోకి ప్రవేశించింది. కిరణ్మయి చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించింది. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. ఆ ఆనందమయ వాతావరణంలో ఒక్క నిమిషం మౌనంగా గడిచిపోయింది. తర్వాత కిరణ్మయి నెమ్మదిగా ఖాళీని అడిగింది. ఇంతకీ ఏం జరిగింది చెప్పలేదు. ప్రతాపను కలుసుకున్నావా లేదా? ఇన్నాళ్ళుండి కలుసుకోకుండా ఉంటానా? అయితే విశేషాలు ఏమిటో చెప్పవే? చెప్పేందుకు విశేషాలు మాత్రమే ఉన్నాయి. నిన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నేను చెప్పలేదు. ఒకసారి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఆయన మంజుల రహస్యం మందిరం నుంచి బయటపడ్డారా? ఆయన అక్కడి నుంచి విముక్తి పొందిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వే విడిపించావా? నేనే కాదు, అనేక మంది విడిపించడానికి తోడ్పడ్డారు. వాళ్ళ గూఢచారి దళానికి నాయకుడు మంత్రవాది, అతని సహకారి నేపాలి, ఇంకా అనేకులు అక్కడికి చేరుకున్నారు. అందరి ప్రయత్నాల ఫలితంగా ప్రతాప్ గారు సునాయాసంగా రహస్య మందిరంలోంచి బయటపడ్డారు. మంజుల అంత తేలిగ్గా వదిలిపెట్టిందా? వదలకేం చేస్తుంది? అసలు ఇంకా కొన్నాళ్లకు మద్రరాజ్యం అంతా ప్రతాప్ చేతిలోకి రాబోతోంది. అదెలా? మీరు చూస్తూ ఉండండి. జరగవలసిన వాళ్ళంతా పనంతా వాళ్ళ గూఢచారులు చేస్తారు. ఇంతకీ నువ్వు ఆయన్ని కలుసుకున్నావా? కలుసుకోకే రహస్య మందిరం నుంచి బయటపడ్డ తర్వాత ఆయన కోట దాకా సాగనంపాను. ఆయన ఏమన్నారు? వెంటనే నిన్ను తన దగ్గరికి రమ్మన్నారు. కిరణ్మయి ఆనందంగా నవ్వింది. ఆయన్ని చూడాలని నాకెంతో కోరికగా ఉంది. నేను బయలుదేరటానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే నా అంతటా నేను అచ్చటికి వెళ్తే అందరూ నవ్వుతారేమోనని భయంగా ఉంది. ఎవరో నవ్వుతారనుకుంటే లాభం లేదు. వారిని కలుసుకోవటానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు అని ఖాళీ అంది. నేను కాదంటం లేదు, కానీ ప్రతాప్ గారి తల్లిదండ్రులు నన్ను చూసేమనుకుంటారో అని భయంగా ఉంది. ఈ విషయంలో మీరేమీ భయపడనక్కర్లేదు. ప్రతాప్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఆయన తల్లి స్వయంగా మిమ్మల్ని గురించి నన్ను అడిగింది. మిమ్మల్ని వెంటనే అక్కడికి తీసుకురమ్మని ఒక గుర్రాల రథాన్ని, కొందరు దాసీలను కూడా పంపింది. అయితే వాళ్ళందరూ ఏమయ్యారు? లోపలికి తీసుకురావడానికి వీలు కాక బయటే ఉంచాను. వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళేది వెళ్ళంది వెంటనే చెప్పండి. ఏ సంగతి నేను వాళ్ళకి తెలియజేస్తాను. స్వయంగా మహారాణి గారు నా కోసం రథాన్ని పంపినప్పుడు నేను తిరస్కరించడం భావ్యం కాదు. వెంటనే బయలుదేరొస్తాను. అయితే నువ్వు కూడా నాతో పాటు ఉండాలి. ఖాళీ నవ్వింది. నిన్ను వదలడానికి నా మనస్సు ఒప్పదు. అయినా నువ్వెక్కడికో వెళ్తుంటే నీతో పాటు నేను కూడా ఎందుకు? అలా అంటే కాదు అని కిరణ్మయి దీనంగా అంది. చివరికి ఖాళీ కిరణ్మయితో పాటు వెళ్ళటానికి అంగీకరించింది. మీరిప్పుడు ప్రతాప్ గారి దగ్గరికి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు. కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేదాకా ఇప్పటివరకు తెలియకుండా మనం వెళ్ళిపోదాం అంది ఖాళీ. కిరణ్మయి 5 నిమిషాల్లో అలంకరించుకుంది. చక్కని నాజూకైన దుస్తుల్లో అందమైన ఆభరణాలతో సౌందర్యవతి మెరిసిపోతోంది. ఇద్దరూ బయలుదేరి ఎవరితోనూ చెప్పకుండా, ఎవరూ చూడకుండా బయటికి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో బయట ఆగి ఉన్న రథం దగ్గరికి చేరుకున్నాడు. కిరణ్మయి చక్కగా అలంకరింపబడి చుట్టూ తెరలతో కప్పబడి ఉన్న రథంలో కూర్చుంది. ఖాళీ పక్కనే ఉన్న గుర్రాన్ని ఎక్కింది. రథం సాగిపోయింది. రథంతో పాటు ఇతర బళ్లలో ఉన్న దాసీలు, గుర్రాల మీద ఉన్న వ్యక్తులు కూడా ముందుకు సాగారు. ఎంతసేపటికి కిరణ్మయి కానీ ఖాళీ కానీ గదిలోంచి బయటికి రాకపోవడం చేత దాసీలు కంగారు పడిపోయారు. బయటికి రావడం సంగతి అటుంచి ఎవరూ తమని ఏ పని మీద పిలవలేదు కూడా. నెమ్మదిగా ఒక దాసి కిరణ్మయి గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో మరింత కంగారు పడింది. ఈ సంగతి మిగతా దాసీలకు చెప్పింది. అందరూ భవనం, తోట, చుట్టుపక్కల ప్రదేశం అంతా గాలించసాగారు. కానీ ఎక్కడా కిరణ్మయి కానీ ఖాళీ కానీ కనిపించలేదు. క్షణంలో భవనంలో గందరగోళం బయలుదేరింది. ఎవరికి వారు హడావిడిగా అరుచుకుంటూ అటూ ఇటూ పరిగెత్తసాగారు. సరిగ్గా అదే సమయానికి బయట నుంచి ఖాళీ లోపలికి వస్తూ కనిపించింది. దాసీలందరూ ఆమెను చుట్టుముట్టారు. ఖాళీకి వాళ్ళందరూ తన చుట్టూ చేరగానే ఆశ్చర్యం వేసింది. ఏమిటి? కిరణ్మయి గారు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు తిరిగి ప్రశ్నించారు. కిరణ్మయి ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో నాకు మాత్రమేం తెలుసు? ఖాళీ అంది. చుట్టూ చేరిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా కిరణ్మయితో మాట్లాడుతున్న ఖాళీ ఆమె ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదంటుంది. అంతా విచిత్రంగా ఉంది. మీరు ఇప్పటిదాకా ఆమెతో మాట్లాడుతున్నారు కదా, ఈ కాసేపట్లో ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీరు చూడనే లేదా? వాళ్ళు అడిగారు. కానీ ఖాళీ ఆశ్చర్యానికి అంతులేదు.
తాను ఇప్పుడు బయట నుంచి వస్తోంది, కానీ వీళ్ళు తాను ఇప్పటి వరకు కిరణ్మయితో మాట్లాడినట్టు చెప్తున్నారు. ఏదో మోసం జరిగి ఉంటుంది. నేను ఇప్పుడే వస్తున్నాను, ఇంత క్రితం నేను రాలేదు, కిరణ్మయిని నేను అసలు చూడనే లేదు అన్నది కాళీ ఆతృతగా. అందరూ ఆమెకేసి వింతగా చూశారు. భయం, అనుమానం, కంగారు వాళ్ళని ఆవరించాయి. ఎవరి నోటి వెంట మాట పెగిలి రావట్లేదు. మరి అదండి ఈ భాగం. మళ్ళీ తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.